పదవి కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసే నాయకుడు నిత్యం జనంలో ఉంటూ జనం కోసం బతికే మనిషి కావాలని ఆ లక్షణాలని పుణికిపుచ్చుకున్న నాయకుడే గోపు మధు అంటూ నాగాయపల్లి పోసెట్టిపల్లి గ్రామాలు నినదించాయి. వేమిరివాడ రూరల్ మండలం పోసెట్టిపల్లిలో సర్పంచ్ అభ్యర్థి గోపు మధు సోమవారం పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించారు. సుమారు 200 బైకులతో యువత కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించగా గ్రామాల వీధులని నినాదాలతో మారిమోగాయి. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతూ గోపు మధు నిర్వహించిన ప్రదర్శన ప్రత్యర్థుల గుండెల్లో కుబులు రేపింది. కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా ప్రతి గడపను తట్టి ఓటర్లను పేరు పేరున పలకరించారు. నేను మీ బిడ్డను నిత్యం రాజకీయాల్లో ఉంటూ తన జీవితాన్ని మీ సేవకి అంకితం చేశారని, కత్తెర గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించండి అని గోపు మధు అభ్యర్థించారు. ఈ సందర్భంగా గోపు మధు మాట్లాడుతూ నాగాయపల్లి పోసెట్టిపల్లి గ్రామాల రూపురేఖలు మార్చడమే తన లక్ష్యమని, అధికారంలోకి వస్తే మౌలిక వస్తువుల కల్పనలో రాజీ పడేది లేదని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని ఉద్వేగభరితంగా ప్రసంగించారు. మహిళల ఆయనకు తిలకం దిద్ది మంగళహారతులతో స్వాగతం పలికారు. మనందరి ఓటు ఓటేద్దాం 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 గుర్తుల గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో గుర్తుకే మదన్న నాయకత్వం నా పేరు గోపు మధు. నేను నాగాయపల్లి మరియు పోచెట్టిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గ్రామ ప్రజలందరికీ ఉన్న సమస్యలను తొలగించి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దామనే ఉద్దేశంలో నేను అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మన ఊరిలో గల డ్రైనేజీ సమస్యలు, నీటి సమస్యలు, పారిశుద్ధ్య సమస్యలు తొలగించాలని నేను కంకణం కట్టుకున్నాను. మన గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోవాలని ముందుకు వచ్చాను. మీ అందరి ఆశీస్సులు మన్ననలు ఉంటాయని భావిస్తూ నేను ఇవాళ మీకు శిరస్సు వంచి నమస్కరించి ఓటు అభ్యర్థిస్తున్నాను. ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూపించండి. గ్రామాన్ని నేను అభివృద్ధి పథంలో తీసుకుపోతాను. మీరు ఇన్ని రోజులు ఎన్ని సమస్యలు అనుభవించారో నాకు అనుభవం ఉన్నది. కాబట్టి నా మనసు కలత చెంది ఈరోజు నేను ఎవరికి భయపడకుండా, దేని భయభ్రాంతులకు గురి కాకుండా ముందుకు వచ్చాను. మీరు కూడా గమనించండి, పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసుకోండి. నన్ను ఆశీర్వదించి మీ ఓటు నా కత్తెర గుర్తుపై వేసి గెలిపించండి. 2 గ్రామాలకు ఉమ్మడి గ్రామ పంచాయతీ కాబట్టి మీరు ఏ అపోహలు పెట్టుకోవద్దు. ఇక్కడ నుంచి ఇది పోతుంది అది పోతుంది అని చాలామంది చెప్తుంటారు. అట్లా తీసుకుపోవడం సాధ్యం కాదు. ప్రతి సమస్యను గ్రామ పంచాయతీలో కూర్చుండి నేను ఖచ్చితంగా పరిష్కరించగలను. ఇట్టి విషయాన్ని అందరూ గమనించండి. అపోహల నుంచి బయటకు రండి. యువ నాయకుని ముందుకు తీసుకురండి. మనమందరూ మీ సహకారం ఉంటే మన 2 గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకుపోయి రాష్ట్రంలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చే విధంగా నేను నా స్వయశక్తిలా కృషి చేసి గ్రామాన్ని ముందుకు తీసుకొస్తాను. గుర్తింపు పొందేలా చేస్తాను. ఏ పని కూడా పెండింగ్లో లేకుండా ఇచ్చిన సమయంలో పూర్తి చేసి నేను మీకు ఇచ్చిన మాటను, ఇచ్చిన శబదాన్ని, కట్టుకున్న కంకణాన్ని నెరవేర్చుతానని మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కత్తెర గుర్తును మర్చిపోకుండా కత్తెర గుర్తుపై ఓటు వేసి 2 గ్రామాల ప్రజలందరూ నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ శిరస్సు వంచి మరొకసారి నమస్కరిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాగాయపల్లి మరియు పోచెట్టిపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మేము నాగాయపల్లి మరియు పోచెట్టిపల్లి సర్పంచ్గా పోటీ చేస్తున్నాం. కత్తెర గుర్తు మాది. ఈ ఊరి పాఠశాల మరియు నీటి సమస్య, డ్రైనేజీ, అవన్నీ రోడ్డు సమస్యలన్నీ మేము ఖచ్చితంగా ముందంజన ఉండి అన్నీ క్లియర్ చేస్తాం. ఏ సమస్య అయినా కానీ ఖచ్చితంగా చేసేదాకా మేము పోరాడతాం. చేసి మీకు చూపిస్తాం. మీకు ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్క సమస్య మాకు చెప్పండి, మేము చేసి చూపిస్తాం. కత్తెర గుర్తుకి ఓటేయండి, ఖచ్చితంగా గెలిపించండి. ఒక్కసారి ఎవరెవరైతే నిల్చున్నారో అందరి విషయాన్ని, అందరి గురించి ఆలోచించి ఎవరైతే గ్రామాన్ని అభివృద్ధి పరచగలరో అదొక్కటి గమనించి మీరు ఓటేయండి.